నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు. దేశంలోనే ఏకైక విజన్ లీడర్ అని కొనియాడిన భక్తులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నాయకులు. ఘనంగా క్రీస్తు పునరుద్ధాన వేడుకలు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదరులు. విజయనగరంలో గురజాడ అభిమానుల సమావేశం. రాష్ట్ర అధికారిక ఉత్సవాల్లో గురజాడను చేర్చాలని డిమాండ్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఆదివారం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ పైడితల్లి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. విజయనగరంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 101 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో ఎంతో దిగజారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తన పాలనా దక్షత ద్వారా నడిపించగల ఘనత చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలని, ఆయన మార్గదర్శకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ పైడితల్లి అమ్మవారికి పూజలు నిర్వహించామన్నారు. రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటూ ఆయన సంక్షేమాన్ని కోరుతూ ప్రార్థనలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబం సంతోషంగా ఉండి రాష్ట్రానికి సేవ చేయాలన్న ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెలుగుదేశం జిల్లా, విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా శ్రీ పైడిమాంబ దర్శించుకొని ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరు మీద అర్చన చేయించుకొని ఈరోజుకు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు రావాలని, మన రాష్ట్రాన్ని గత 40 సంవత్సరాలుగా పరిపాలించి ఎంతో అభివృద్ధి చేసిన ఆయన ఇంకా ఆయన తాలూకు విజన్లో ఆంధ్రప్రదేశ్ నెలకొల్పడానికి విజన్ 2047లో ఆయన ఏదైతే ఊహించుకుంటున్నారో దానికి పూర్తిగా ఆయనతో తోడు ఉండాలని మా అందరినీ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజానికాన్ని అందరినీ కూడా ఆయనతో తీసుకువెళ్ళాలని మేము ఆ రోజుకు పైడిమాంబ గారిని దర్శించడం జరిగింది. దీవెనలు చేకూర్చాలని కోరుకుంటూ మరి ఈరోజు పైడిమాంబ గుడిలో 101 కొబ్బరికాయలు కూడా కొట్టడం మరి అందరూ కూడా సంబరం కింద ఉందని భావిస్తున్నారు. పార్వతీపురంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో మత పెద్దలు సర్వమత ప్రార్థనలు చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబును, ఎమ్మెల్యే విజయచంద్రను ఆశీర్వదించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడర్ దేశంలో ఇంకొకరు లేరని కొనియాడారు. చంద్రబాబు నాయుడు కోసం అవసరమైతే తన ప్రాణాన్ని సైతం త్యాగం చేస్తానని స్పష్టం చేశారు. అప్పుల పాలైన రాష్ట్రాన్ని నేడు దేశంలో రెండో స్థానానికి తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరిపాలన అందించే వ్యక్తిగా అభివర్ణించారు. నవ్యాంధ్రను ప్రగతి పథంలో పెట్టి నంబర్ 1 రాష్ట్రంగా అమరావతిని తీర్చిదిద్దుతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరంలో రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ సారథ్యంలో జిల్లా స్వర్ణకార సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేయడాన్ని విజయనగరం పట్టణ స్వర్ణకారులు వ్యతిరేకించారు. ఈ విషయాన్ని తాము ఆమోదించడం లేదని స్పష్టం చేశారు. విజయనగరంలోని అంబా భవానీ ఆలయంలో ఆదివారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విజయనగరం పట్టణ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం మాజీ కార్యదర్శి తాళాబత్తుల శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ, ఆదివారం విజయనగరం రెవెన్యూ కళ్యాణ మండపంలో రాష్ట్ర అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గాన్ని అంగీకరించడం లేదన్నారు. పట్టణ స్వర్ణకార సంక్షేమ సంఘం ప్రతినిధుల అభిప్రాయాలు కనీసం తెలుసుకోకుండా ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే విధంగా తాము పోరాట కార్యక్రమాలు రూపొందిస్తామని తెలిపారు. ఈరోజు
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా రెవెన్యూ హాల్లో జరుగుతున్న విజయనగరం జిల్లా స్వర్ణకార సంఘం ప్రమాణ స్వీకారం కరెక్ట్ కాదు. దానికి కారణం మా విజయనగరం జిల్లాలో ఉన్న స్వర్ణకార సంఘీయుల్ని 50 మందిని కాకపోతే కొంతమందినైనా సమావేశపరిచి వాళ్ళెవరికీ తెలియచేయకుండా మా రాష్ట్ర స్వర్ణకార సంఘ అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ గారు ఒక వ్యక్తికి ఆ పదవిని అంటగట్టి ఈరోజు ప్రమాణ స్వీకారానికి వచ్చినందుకు దాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే విజయనగరం జిల్లాలో విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘీయులు, విశ్వబ్రాహ్మణ సంఘీయులు చాలామంది మేధావులు, చాలామంది ఈ పదవి చేయడం ఎందుకంటే సంఘీయులకు సేవ చేద్దామనే ఉద్దేశం చాలామందికి ఉండొచ్చు. అందువలన ఈ విజయనగరం జిల్లా స్వర్ణకార సంఘం ఈ సమావేశంలో విజయనగరం జిల్లా స్వర్ణకార సంఘీయుల మనోభావాలను తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాల మేరకు మెంబర్ ఆఫ్ మెజారిటీ ద్వారా కానీ ఎలక్షన్ ద్వారా కానీ ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి చేత విజయనగరం జిల్లా స్వర్ణకార సంఘ ప్రమాణ స్వీకారం చేయించడం కరెక్ట్ అనేది. అలాగే రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ గారు తను తీసుకున్న నిర్ణయం ఏకపక్ష నిర్ణయం. స్వర్ణకార సంఘీయుల అనుమతి లేకుండా ఒక వ్యక్తికి ఒక పదవి కట్టబెట్టడం అది స్వర్ణకార సంఘీయులను అవమానించినట్టే. ఈ అవమానానికి అతనికి ఒక పనిష్మెంట్ ఇవ్వదలుచుకున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర స్వర్ణకార సంఘ అధ్యక్షుల్ని మార్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, మన్యం జిల్లా, విశాఖపట్నం, విజయనగరం ఉత్తరాంధ్ర స్వర్ణకార సంఘ సమావేశం విజయనగరంలో ఏర్పాటు చేసి రాష్ట్ర అధ్యక్షుని కూడా మార్చి తద్వారా జిల్లా స్వర్ణకార ఎన్నికలకు కానీ సర్వసభ సమావేశంలో మెంబర్ ఆఫ్ మెజార్టీకి కానీ మేము సిద్ధంగా ఉన్నామని ఈ రకంగా ప్రకటిస్తూ విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘీయులు 50 మందికి నా యొక్క పాదాభివందనం తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పలువురు నాయకులు, కార్యకర్తలు, మహిళలు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. వేడుకల్లో భాగంగా విజయనగరం సంగీత కళాశాలలో పాడైన పరికరాలను సమకూర్చుకోవడానికి మంత్రి చేతుల మీదుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు విరాళాలు అందజేసిన 2,53,000 రూపాయల చెక్కును కళాశాల సిబ్బందికి అప్పగించారు. అలాగే నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ విదేశాల్లో తెలుగువారు స్థిరపడి వివిధ హోదాల్లో కొనసాగుతున్నారంటే దానికి పునాది వేసింది చంద్రబాబు అని అన్నారు. డ్వాక్రా సంఘాలను స్థాపించి మహిళాభివృద్ధికి విశేష మార్గదర్శనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. ఎన్టీఆర్ పెన్షన్ పథకాన్ని ప్రారంభిస్తే ఆ పథకాన్ని మరింత మెరుగుపరిచి అవసరమైన వారికి సహాయం అందేలా చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించి రాష్ట్ర భవిష్యత్తుకు, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సేవలు అందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజులు మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వాన్ని, పాలనా విధానాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం అందరం కలవటం చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే మనం చూస్తుంటే ఈసారి వారు 4వ ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్నారు. విపరీతంగా అనుభవం ఉన్న నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. మీ అందరు కూడా ఈరోజు ఒక శుభదినంగా భావించి మళ్ళీ మన నారా చంద్రబాబు నాయుడు గారు 100 ఏళ్ళ కోసం మన రాష్ట్రాన్ని ఇలాగని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. పుట్టినరోజు అంటే మన పండగ రోజు ఉదయం తెల్లవారుజామున 1 గంటల నుంచి 6 గంటలు, అలాగే ఇప్పుడు ప్రోగ్రాం కంటిన్యూగా అవుతూనే ఉంది. ఉదయాన్నే సూర్యదేవాలయంకి వెళ్ళి అక్కడ పూజలు చేయించుకొని అట్లా వచ్చి కార్యక్రమాలు మనం ఏర్పాటు చేస్తూ వచ్చాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. బాబు గారి కోసం మనమే చెప్పడం కాదు, రాష్ట్రాలకి, దేశాలకు సంబంధించిన వ్యక్తులకు కూడా మాట్లాడుతున్నారు మన నాయకుడి కోసం. అది మన అదృష్టం. మన బాబు గారి కోసం దేశ విదేశాలు ఉన్న వ్యక్తులు కూడా ఆయన విజనరీ కానీ, ఆయన ఆరోగ్యం రహస్యం కానీ, ఆయన నిబద్ధత కానీ, ఆయన పెరిగే విధానం కానీ, ఆయన క్రమశిక్షణ కానీ, మనం ఎప్పుడో చెప్తారు కదా పెద్దలు, పుట్టడం పేదరికంగా పుట్టచ్చు, పుట్టడం తక్కువలో పుట్టచ్చు, రైతు బిడ్డగా పుట్టచ్చు, లేకపోతే ఇంకో రకంగా పుట్టచ్చు. కానీ పెరిగే కొద్దీ చివరి దశ వచ్చే వరకు సమాజం సభాస్ అనుకున్న విధంగా ఎదిగేవాడే నాయకుడు.
అది మన చంద్రబాబు నాయుడు గారు. మనం ఎంత చెప్పుకున్నా చంద్రబాబు నాయుడు గారి గురించి తక్కువే. నేను ఒక ఎన్ఆర్ఐ మినిస్టర్గా నేను చాలామంది దేశాల్లో ఉన్న తెలుగువారితో మాట్లాడితే చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది తెలుగువారు ఈరోజు దేశ విదేశాల్లో సెటిల్ అయ్యి మళ్ళీ మన ఆంధ్రదేశానికి కనెక్ట్ అయ్యేటప్పుడు నాకు వచ్చి కలుస్తూ ఉంటారు. కలిసేటప్పుడు వాళ్ళు అక్కడ సెటిల్ అయిన విధానం, వాళ్ళు అక్కడ ఎటువంటి ఆర్థిక స్థితిగతులు అవ్వచ్చు, పొలిటికల్ స్థితిగతులు, కొంతమంది అయితే లీడర్స్ కింద కూడా ఎలివేట్ అయ్యారు. యూకేలో ఒక ఆయన అయితే లీడర్, అలాగే యుఎస్లో కూడా కొంతమంది లీడర్స్ అయ్యారు. అక్కడ వీళ్ళందరూ అమెరికా కానీ లేకపోతే దేశ విదేశాలకు వెళ్ళి ఆ రకంగా సెటిల్ అయ్యారంటే ఖచ్చితంగా దానికి పునాది సృష్టించి ఒక భవిష్యత్తు కల్పించినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. విజయనగరం జిల్లా రాజాంలో ఈస్టర్ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలో ఉన్న ఆర్సీఎం చర్చిలో అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభువైన యేసు సర్వ మానవాళి పాపాల కోసం తాను మరణించి 3వ రోజు లేవడాన్ని గుర్తు చేసుకున్నారు. విజయనగరం జిల్లాలోని రాజాం పట్టణం ఆర్సీఎం చర్చిలో క్రీస్తు పునరుద్ధానం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాస్టర్ ఇజాక్ ఆధ్వర్యంలోని క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి భక్తి గీతాలను ఆలపించారు. ప్రభువైన యేసు సర్వ మానవాళి పాపాల కోసం తాను మరణించి 3వ రోజు లేవటాన్ని గుర్తు చేసుకున్నారు. కన్నీటి ప్రార్థనలు చేసి కరుణామయుని మహాత్యాగాన్ని కీర్తనల ద్వారా పరవశిస్తూ రాత్రంతా ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ఆ పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులను పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం DVMM పాఠశాల వద్ద సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో DVMM పాఠశాల వద్ద సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అధికారులు ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక అవసరాల పిల్లలను పేరుపేరున పలకరించి పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు అపారమైన శక్తి ఉంటుందని, దానిని గుర్తించి వారిని ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంటుందని తల్లిదండ్రులకు సూచించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కార్పొరేటుకు ధీటుగా ఫలితాలు సాధించేలా అనేక సంస్కరణలు చేపట్టారన్నారు. భవిత కేంద్రాలను ఉన్నత పాఠశాలలు విలీనం చేసి పాఠశాలల విద్యార్థులతో సమానంగా ప్రత్యేక అవసరాల పిల్లలను తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడే పిల్లలకు ప్రభుత్వం ఉపకార వేతనాలు కూడా ఇచ్చి చేయూత అందిస్తుందన్నారు. ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన గొప్పవాళ్లు ఉన్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా 104 మంది విద్యార్థులకు 173 పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జయబాబు, సమగ్ర శిక్ష ఏపీసీ తేజస్వీరావు, ఎంఈఓ విమలకుమారి, జిల్లా కోఆర్డినేటర్ భానుమూర్తి, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా గజపతి నగరంలోని మంత్రి కొండపల్లి కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విజయనగరం జిల్లాలోని గజపతి నగరం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో తన కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం రక్తదానం చేసి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. రక్తదానం చేసిన దాతలను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు లాంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుంటుందని తెలిపారు. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం వేడుకలను గుమ్మలక్ష్మీపురంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో చంద్రబాబు క్షేమం కోరుతూ పూజలు నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ముందుగా ఎలివిన్పేట 3 రోడ్ల కూడలి వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వినాయకుని ఆలయంలో నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల పేరు మీద పూజలు నిర్వహించి తన కార్యాలయంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. వేడుకల్లో భాగంగా ప్రభుత్వం అందజేసిన అంబులెన్స్ ను ప్రారంభించి ఈ సేవలు ప్రజలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని
తెలియజేశారు. గుమ్మలక్ష్మీపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న రోగులకు పళ్ళు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని ఒక పండుగలా జరుపుకుంటున్నామన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం తనకు కలిగిందన్నారు. ఆయన నిండు నూరేళ్ల పాటు ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కన్వీనర్ పాడి సుధా, జనసేన మండల కన్వీనర్ కండ్రిక మల్లేష్, ఏఎంసీ చైర్మన్ కండ్రిక కళావతి, మహిళా సీనియర్ నాయకురాలు ఎంపటాపు భారతి, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాసేపు విరామం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే శుభప్రదమని పెద్దలు మాట. అదే బంగారం జీ జ్యువెలర్స్ లో కొంటే శుభం, సౌభాగ్యం అని నేటి మాట. ఇప్పుడు జీ జ్యువెలర్స్ లో మీకు నచ్చిన బంగారం ఆభరణాలు కొనుగోలు చేయండి. తరుగు లేదు, మజూరీ లేదు, జీఎస్టీ లేదు. అంతేకాకుండా ప్రతి గ్రాము బంగారంపై 2 గ్రాములు వెండి ఉచితంగా పొందండి. ఏ బంగారు ఆభరణాలైనా 24 క్యారెట్స్ బులియన్ మార్కెట్ లైవ్ రేటు చెల్లించి ఈ ఆఫర్ ని పొందండి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరెందుకు ఆలస్యం, విచేయండి. జీ జ్యువెలర్స్, జగన్నాథ స్వామి గుడి ఎదురుగా, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పారాడా క్రీడాకారులకు 3% రిజర్వేషన్ కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 4ను విడుదల చేయడం పట్ల పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభినందన కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఉడా కాలనీలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పారా క్రీడాకారులకు 3% రిజర్వేషన్ కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం ఉడా కాలనీలో గల సారథి వెల్ఫేర్ బ్లైండ్ హాస్టల్లో నిర్వహించిన కార్యక్రమంలో పారా క్రీడాకారులకు స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం రాష్ట్ర స్థాయి విజేతలకు మెడల్స్, సర్టిఫికేట్స్ అందజేసి నిర్వాహకులు దయానందను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో పారా క్రీడలకు ఏ రాష్ట్రంలోనూ అమలులో లేని స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చి ప్రోత్సాహాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మరో అడుగు ముందుకు వేసి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దివ్యాంగుల కోసం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి జీవోఎంఎస్ నెంబర్ 4ను జారీ చేయడం ద్వారా పారా క్రీడాకారుల పట్ల తనకున్న చిత్తశుద్ధిని, పెద్ద మనసును మరోసారి చాటుకుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ జీవోతో పారా క్రీడాకారులకు నూతన ఉత్సాహం, మనోధైర్యంతో పాటు భవిష్యత్తు పట్ల భరోసా కలిగిందని, దివ్యాంగుల చిరకాల స్వప్నం నెరవేరిందని అన్నారు. జీవో విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకు, మంత్రి లోకేష్ కు, స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డికి, షాప్ చైర్మన్ ఏ రవినాయుడుకు, షాప్ ఎండీ గిరీషాకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే 10 ఏళ్లుగా పారా క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గోనుగుంట్ల కోటేశ్వరరావుకు, రాష్ట్ర కార్యదర్శి రామస్వామికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ నిర్వాహకులు ప్రదీప్, అమ్మా సేవా సమితి అధ్యక్షులు లక్కీ శేఖర్, మూర్తి, వెంకట్రావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాల నియామకాల్లో పారా క్రీడాకారులకి ప్రత్యేకించి 3% ఉద్యోగ అవకాశాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి దినాన్న జీవో నెంబర్ 4ని విడుదల చేసింది. దీని పట్ల పారా స్పోర్ట్స్ అసోసియేషన్ విజయనగరం జిల్లా కమిటీ తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు అమలు కాని విధంగా మరి పారా క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ పాలసీని ఎప్పటికే తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరో అడుగు ముందుకేసి ఈ పారా క్రీడలను అభివృద్ధి చేయాలి, పారా క్రీడాకారుల్ని ప్రోత్సహించాలి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు మరి ఈ యొక్క జీవోని తీసుకురావడం నిజంగా హర్షణీయం. గతంలో ఏదైతే పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించామో ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ సారథి వెల్ఫేర్ బ్లైండ్ హాస్టల్ నుండి మరి పిల్లలు మరి రాణించి మరి 3కి మెడల్స్ రావడం జరిగింది. వారిలో పుణ్యవతి, అదేవిధంగా కొల్లి దేవి, బోదల వాసంతి, వీళ్ళు 3కి కూడా ఈరోజు మెడల్స్, సర్టిఫికెట్స్ కూడా అందజేయడం జరుగుతుంది. భవిష్యత్తులో వారు మరింతగా రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
పుట్టుకతో లోపాలు కలిగిన విద్యార్థులకు వైద్య సేవ నిమిత్తం తరలించేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ రావు తెలిపారు. పార్వతీపురం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పుట్టుకతో లోపాలు కలిగిన విద్యార్థులకు వైద్య సేవల నిమిత్తం తరలించేందుకు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ రావు కలెక్టర్ ప్రారంభించిన వాహనాన్ని పరిశీలించి చిన్నారుల వైద్య సేవల తరలింపుకు జిల్లాకు ప్రత్యేక వాహనాన్ని కేటాయించినందుకు కలెక్టర్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 423 మంది విద్యార్థులను గుర్తించడం జరిగిందని, వారి వైద్యానికి సంబంధిత హాస్పిటల్కి తరలించి మరలా ఇంటికి తరలించే వరకు ఈ వాహనాన్ని ఉపయోగించవచ్చని తెలిపారు. జిల్లాలోని అవసరమైన ప్రజలు ఈ వాహన సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖుల జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నా అందులో మహాకవి గురజాడ పేరు లేకపోవడం విచారకరమని గురజాడ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కళింగాంధ్రకు చెందిన పలువురు మహానుభావుల పేర్లు ప్రభుత్వం పరిశీలించి అధికారిక ఉత్సవాల జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న జయంతి వర్ధంతి కార్యక్రమాల జాబితాలో ప్రపంచ స్థాయి కీర్తి గురించి మహాకవి గురజాడ పేరు చేర్చాలని గురజాడ అభిమానులు డిమాండ్ చేశారు. విజయనగరంలోని గురజాడ గృహంలో సాహిత్య సాంస్కృతిక సంస్థలు, కవులు, రచయితలు, గురజాడ అభిమానులతో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కన్యాశుల్క దురాచారాన్ని తొలగించడానికి వ్యవహారిక భాషలో అజరామరమైన కన్యాశుల్కం నాటకాన్ని రాసినవాడు, ఆధునిక ఆలోచనలు మించినవాడు, దేశానికి దేశభక్తి గీతం అందించినవాడు, దేశభక్తి గీతంలోని వ్యాఖ్యలను పార్లమెంటులో, శాసనసభల్లో ప్రధాని నుంచి ముఖ్యమంత్రి వరకు వల్లిస్తున్న గురజాడ అప్పారావు పేరు అధికారిక ఉత్సవాల జాబితాలో చేర్చకపోవడం విచారకరమన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి గురజాడ పేరు అధికారికంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలను చేర్చి నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు, వాడుక భాషకు పట్టం కట్టిన గిడుగు రామూర్తి పంతులు, కవి కోకిల గుర్రం జాషువా, మా కొద్దీ తెల్లదొరతనం అంటూ గర్జించిన గరిమెల్ల సత్యనారాయణ, జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య, ప్రపంచ మల్లయోధుడిగా దేశ విదేశాల్లో ప్రదర్శనలిచ్చిన కోడి రామూర్తి, హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు తదితరుల పేర్లను కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రముఖుల జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా చేయడం ఎంతో సంతోషదాయకమని, అందులో చేర్చదగ్గ గురజాడ తదితరుల పేర్లను కూడా జాబితాలో చేర్చాలని కోరుతూ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో సాహిత్య సాంస్కృతిక సంస్థలు, కవులు, గాయకులు, గురజాడ అభిమానులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం ప్రకటించిన అధికారిక కార్యక్రమాల లిస్టులో గురజాడ గారి జయంతి కానీ వర్ధంతి కానీ లేకపోవడం చాలా విచారించదగ్గ విషయం. దానివల్ల కొంత ఉక్రోషం వస్తుంది, బాధ వస్తుంది, అసహనం వస్తుంది. ఇంత అన్యాయం ఎలా చేయగలుగుతున్నారు, ఇంత ఆలోచన లేకుండా ఎలాగా ఈ సర్క్యులర్స్ వస్తున్నాయి అన్న ఇది వస్తుంది. ఆ లిస్టు చూస్తే వేమన, మొల్ల ఇలాంటి వాళ్ళు 4-5 తప్ప అంత యూజ్ఫుల్ లిస్ట్గా కనబడడం లేదు. ఏమైనా మిగతా వాళ్ళు చేయడంలో మనకు అభ్యంతరం లేదు, కానీ గురజాడతో పాటు ఈరోజు భాషకు సంబంధించి తెలుగు భాషా దినోత్సవాన్ని మనం చేసుకుంటున్నాం. అలాంటి భాషా దినోత్సవంకి కారకుడైన గిడుగు రామ్మూర్తి గారి పేరు లేదు, కందుకూరి ఇందులో లేడు, జాతిపిత గాంధీ మహాత్ముడు లేడు. కాబట్టి ఈ జాబితాని మనం ఏమనుకోవాలి? ఈ ఆలోచనలు చేస్తున్న ప్రభుత్వ పెద్దల్ని, ప్రభుత్వాలని మనం ఎలా అర్థం చేసుకోవాలో మనం అందరం ఇచ్చేయాలి. ఏదేమైనా ఇది జరగకూడదు, జరిగింది. ఇప్పటికైనా సరిదిద్దుకొని ఆ అధికారిక లిస్టులో గురజాడని చేర్చాలని అభ్యర్థిస్తూ మేమందరం ఈవేళ విజయనగరంలో ఉన్న సాహితీ సాంస్కృతిక గురజాడ అభిమానులు అందరం కలిసి సమావేశమై ఉమ్మడిగా ఒక విన్నపాన్ని చేస్తున్నాం. జయంతులు, వర్ధంతులు అందరివి చేయాలని లిస్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ లిస్టులో ఇంతటి మహోన్నతమైన వ్యక్తి తాలూకు పేరు లేకపోవడం అన్నది చాలా విచారకరమైనది. ఈరోజు మహాకవి మన్నించు అంటూ మనం వేడుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ఈరోజు మనం చెప్పాల్సిన పని ఇది. అదే రాజకీయ నాయకులు చదువుకున్నోళ్ళైతే ఈ పరిస్థితి రాదు అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఇంత ప్రపంచ విఖ్యాతమైనటువంటి వ్యక్తి పేరుని ఎలా విస్మరిస్తారు? ఆయనకి నాలెడ్జ్ లేకపోబట్టే కదా. ప్రభుత్వాలకి ఎవరికైతే ఈ లిస్టు పంపించండి అని చెప్తారు జనరల్గా. ఆ లిస్టులు పంపించేటప్పుడు ఈ వ్యక్తుల పేర్లు రాకపోవడం అన్నది శోచనీయం కదా. ఈరోజు
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మనం ఈ కార్యక్రమం చేశాము. ఇది నోటీసులోకి తీసుకుంటారని, ప్రభుత్వం నోటీసులోకి తీసుకుంటారని భావిస్తున్నాము. విజయనగరంలోని తూర్పు బలిజ వీధిలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. వేద పండితులు శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠ క్రతువును భక్తిపూర్వకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని తూర్పు బలిజ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ మురళీకృష్ణ శర్మ పర్యవేక్షణలో శ్రీ విద్యా ఉపాసకులు వేద బ్రహ్మశ్రీ రంప కోదండరామ శర్మ ఆధ్వర్యంలో ఎస్వీఎన్ సంస్థల అధినేతలు గుడిసె శ్రీనివాసరావు, గుడిసె శివకుమార్ కుటుంబ సభ్యుల నిర్వహణలో ఆలయ కమిటీ మరియు భక్తుల సహకారంతో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు ఈ నెల 18వ తేదీ నుండి ఆదివారం వరకు అతి వైభవంగా జరిగాయి. ప్రతిరోజు ఉదయం 7:30 నుండి వేద బ్రహ్మశ్రీ రంప కోదండరామ శర్మ వేద మంత్రోచ్చారణ మధ్య విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, క్రచ్చత్రయం, పంచగవ్య ఆరాధన, దీక్షా రక్ష సూత్రధారణ, ఆచార్యాది ఋద్విగ్ గరుణ, యాగశాల విహరణ ప్రవేశం, అఖండ దీపారాధన, అంకురోరోపణ, వాస్తు యోగిని, క్షేత్రపాలక నవగ్రహ కర్కరీ సహిత సర్వతోభద్ర మండల ఆవాహన అర్చనా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈరోజు 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ పునఃప్రతిష్ఠ కార్యక్రమం వాళ్ళ సంతానమైన నేను అన్నయ్య గారు మా కుటుంబ సభ్యులు అందరం కలిపి మా చేతుల మీదుగా లక్ష్మీ గణపతి ఆలయం పునఃప్రతిష్ఠ చేయటం ఈ తూర్పు బలిజ వీధిలో సంతోషంగా అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ ఈ కమిటీ వారందరూ కూడాను గత ఈ 30 సంవత్సరాల్లో కూడా ఈ ఆలయ ప్రతిష్ఠ అయిన దగ్గర నుంచి ఉత్సవాలు కానీ అన్ని కార్యక్రమాలు కూడా విధిగా చక్కగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ విగ్రహానికి కొంచెం పాడవడం వల్ల మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడానికి కొత్త విగ్రహాన్ని తీసుకొని తిరుపతిలో చేయించాం. అలిపిరిలోని ఈ విగ్రహం చేయించి మళ్ళీ పునఃప్రతిష్ఠ గత 3 రోజుల నుంచి 18, 19, 20 ఈ 3 రోజులు ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ముద్దూరు వాస్తవ్యులు శ్రీ రంపకోదండ శర్మ గారి ఆధ్వర్యంలోని అత్యంత వైభవంగా నిష్ఠతోని విశిష్టంగా ఇక్కడ ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఈరోజు జరిగింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు, దేశంలోనే ఏకైక విజన్ లీడర్ అని కొనియాడిన భక్తులు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నాయకులు. ఘనంగా క్రీస్తు పునరుత్థాన వేడుకలు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదరులు. విజయనగరంలో గురజాడ అభిమానుల సమావేశం, రాష్ట్ర అధికారిక ఉత్సవాల్లో గురజాడను చేర్చాలని డిమాండ్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.